ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే ఈరోజు మనము న్యూ చాప్టర్ 5 రాజకీయ భావజాలాలు ఈ యొక్క చాప్టర్ గురించి మనం నేర్చుకుందాం. ఇంతకుముందు లెసన్లో ప్రధానంగా పొలిటికల్ కాన్సెప్ట్ రాజకీయ భావాలు అనేవి నేర్చుకున్నాం. రాజకీయ భావాలలో స్వేచ్ఛ, సమానత్వం, చట్టం, తర్వాత న్యాయం మరియు రాజనీతి, ధర్మాలు, ప్రధానంగా ఆలోచన మార్గాలు, స్వేచ్ఛకు సంబంధించిన రకాలు, ఓకే, సమానత్వం సంబంధించిన రకాలు మరియు రాజకీయ భావనలో ముఖ్యంగా సమానత్వం గురించి తెలిసిన అంశాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రధానంగా చాప్టర్ 5 ఐదో చాప్టర్ అయిన రాజకీయ భావజాలం గురించి నేర్చుకుందాం. చాప్టర్ 5 రాజకీయ భావజాలాలు. రాజకీయ భావజాలాలు రాజకీయ భావజాలాలు మనము రాజకీయ భావజాలం ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. రాజకీయ భావజాలాలు అంటే ఏమిటి? ఓకే, పరిచయం. రాజకీయ భావజాలాలు వాటి యొక్క పరిచయం. ఓకే, ప్రధానంగా రాజకీయ భావజాలం అంటే ఐడియాలజికల్ పొలిటికల్ కాన్సెప్ట్స్. అంటే పొలిటికల్ సైన్స్లో మనము ఎంతోమంది ఏం నేర్చుకున్నాం అంటే ముఖ్యంగా రాజకీయ భావజాలకు సంబంధించిన అంశాలు. అంటే రాజకీయ భావం ఏం తెలియజేస్తుంది మరియు వాటి యొక్క ముఖ్య కారణాలు ఏమిటి, ఓకే, మరియు వాటికి సంబంధించిన పరిపాలన అంటే వ్యక్తిగత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వ్యక్తిగత లక్షణాలు, తర్వాత స్వేచ్ఛకు సంబంధించిన విధానాలు, స్వేచ్ఛా సూత్రాలు కానీ, తర్వాత వాటికి సంబంధించిన ముఖ్య కారణాలు అన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు మనం చాప్టర్ 5లో తెలుసుకుంటాం. ఓకే, పొలిటికల్ ఐడియాలజీస్ అంటే రాజకీయ భావజాలాలు అంటే ప్రధానంగా రాజనీతి శాస్త్రంలో మనకు ఆ ఐడియాలజీ అంటే ఆలోచన మార్గాలు, ఒక్కో రకమైన ఆలోచన మార్గాలు ఒక్కో విధంగా ఉండడం జరుగుతుంది. మరి యొక్క ఆలోచన మార్గాలలో ప్రాంతీయంగా, జాతీయంగా తేడాలు ఉన్నప్పటికీ ఆలోచన మార్గాలు కూడా ఒకే రకమైన వ్యవస్థను కలిగి ఉన్నాయి. సో రాజకీయ ఆలోచన మార్గాల్లో మనకు ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఓకే, ప్రధానంగా ఇందులో వ్యక్తిగత లక్షణము, ఉదారవాదము, సామ్యవాదము, ఓకే, మరి వీటితన్నిటితో పాటుగా లిబరలిజం అంటే స్వేచ్ఛవాదాలు, సామ్యవాదాలు, స్వేచ్ఛవాదాలు మరియు వీటన్నిటితో పాటుగా వాటి యొక్క మూలం ఏంటని తెలుసుకుందాం. ఓకే, ఇందులో ప్రధానంగా వ్యక్తిగత లక్షణం. మొట్టమొదటి అంశం ఏంటంటే వ్యక్తిగత లక్షణం. వ్యక్తిగత లక్షణం ఒకటవ భాగంగా పిలుస్తున్నాం. అంటే వ్యక్తిగత లక్షణం అంటే ఏమిటి, వాటి యొక్క ముఖ్య పరిచయం ఏంటి అనేది మనము ఒక్కొక్కటి కాన్సెప్ట్ గురించి ఇందులో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వీటన్నిటితో పాటుగా వ్యక్తిగత లక్షణాలలో ఒకటో అంశం ఏమొస్తుందంటే ఉదారవాదం. వ్యక్తిగత లక్షణం తర్వాత రెండో అంశం ఏమొస్తుంది, ఒకటో అంశం వ్యక్తిగత లక్షణం, రెండో అంశం ఉదారవాదము. ఓకే, రెండో అంశం ఏంటంటే ఉదారవాదం. నెక్స్ట్ మూడో అంశం ఏంటి వస్తుంది, సామ్యవాదం. ఓకే, మూడోది సామ్యవాదం. నెక్స్ట్ నాలుగో అంశం ఏమొస్తుంది, సైంటిఫిక్ సోషలిజం లేదా మార్క్సిజం. అంటే సాంకేతిక మార్క్సిజం మరియు సామ్యవాదం. సాంకేతిక విధానం, సాంకేతిక విధానం లేదా మార్క్సిజం. సాంకేతిక విధానం లేదా మార్క్సిజం మరియు
వీటన్నిటితో పాటుగా గాంధీజం మరియు గాంధీజం సంబంధించిన సూత్రాలు. ఓకే, నెంబర్ 5 గాంధీజం మరియు సూత్రాలు, గాంధీజం యొక్క సూత్రాలు. ఓకే స్టూడెంట్స్, ఈరోజు న్యూ చాప్టర్ 5 రాజకీయ భావజాలాలు, రాజనీతి శాస్త్రానికి సంబంధించిన రాజకీయ భావజాలం. అంటే రాజకీయ భావజాలాలు అని వేటి అంటారు. ఓకే, వాటికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు ఏంటిది? అందులో ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఒకటో లక్షణము వ్యక్తిగత లక్షణం. వ్యక్తిగతంగా ప్రజల అభిప్రాయాలు సేకరించడము మరియు ప్రజాస్వామ్య రాజ్యంలో రాజకీయ నాయకులు వారి యొక్క లక్షణాలు, అంటే వారి చేయాల్సిన కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, మరియు ప్రజలకు సంబంధించిన స్వేచ్ఛ సమానత్వంతో పాటుగా ప్రజలకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలను కనుగొనడం. ఓకే, మూలము మరియు వాటి యొక్క భావాలు. ఓకే, న్యాయమైన సూత్రాలు, ఇవన్నీ కూడా అందులోకి వస్తుంటాయి. మూలము మరియు భావాలు, న్యాయమైన సూత్రాలు. ఇవి కాకుండా మనకు ఉండవలసిన ముఖ్యమైన ఏంటంటే మూల భావాలు మరియు న్యాయమైన సూత్రాలు. తర్వాత ఆర్థికపరమైన సూత్రాలు, న్యాయమైన సూత్రాలు, ఆర్థికపరమైన సూత్రాలు మరియు బయోలాజికల్ ఇండివిజువలిజం, అంటే ప్రధానంగా జీవ సూత్రాలు అనిపిస్తుంటాం. జీవ సూత్రాలు. ఓకే, మూలభావాలు, న్యాయమైన సూత్రాలు, ఆర్థికపరమైన సూత్రాలు, లేదా ఆర్థికపరమైన సూత్రాలు. నెక్స్ట్ జీవ సూత్రాలు. ఓకే, ఇవన్నీ ఏంటంటే రాజకీయ భావజాలాలు అంటే ఏంటంటే రాజనీతి శాస్త్రంలో ప్రధానంగా రాజకీయాలకు సంబంధించిన స్వేచ్ఛ వాణిజ్యంతో పాటుగా ప్రజా వ్యవస్థ కూడా ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రజాస్వామ్య రాజ్యంలో పౌరుల పాత్ర ఏ విధంగా ఉండాలి, మరియు పౌరులకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉండాలి, అందులో స్వీయ విభజన ఏ విధంగా ఉండాలి, స్వేచ్ఛ వాణిజ్యం, స్వీయ విభజన మరియు వీటన్నిటితో పాటుగా అలవాట్లు అనేవి ఏ విధంగా కొనసాగించాలని నేర్చుకుందాం. మూడో అంశం వస్తుంది వ్యక్తిగత లక్షణం. ప్రధానంగా 19వ శతాబ్దంలో మనకు చాలామంది, అంటే 19వ శతాబ్దం మధ్య కాలంలో ఈ వ్యక్తిగత లక్షణం అనేది ఇక్కడ నుంచి వచ్చింది, ఫ్రెంచ్ పదం. ఓకే, ఫ్రెంచ్ పదమైన స్వీయ వాణిజ్యం నుంచి వచ్చింది. స్వీయ వాణిజ్యం. ఓకే, వ్యక్తిగత లక్షణం ఎక్కడ నుంచి వచ్చింది? ఫ్రెంచి పదమైన స్వీయ వాణిజ్యం. ఓకే, వ్యక్తిగత లక్షణం అంటే ఏంటంటే స్వీయ సూత్రం, అంటే తన నిర్ణయాలు తానే తీసుకోవడం. స్వీయ వాణిజ్యం అంటే వ్యక్తిగతము, స్వీయ నిర్ణయ సూత్రాలు రెండు ఒకటే పిలుస్తుంటాం. వ్యక్తిగత లక్షణం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? ఫ్రెంచి పదమైన స్వీయ వాణిజ్యం నుంచి వచ్చింది. ఓకే, ఇది స్వీయ వాణిజ్యం అంటే ఏమిటంటే ఇది ప్రధానంగా మనము ఒంటరిగా ఉండడము, అంటే నీవేలో ఒంటరిగా జీవించడము. స్వీయ వాణిజ్యం లేదా ఒంటరి తత్వం, ఒంటరిగా జీవించడం, ఒంటరిగా ఉండడం. సో కావున ఒంటరిగా ఉండడం లేదా ఒంటరిగా జీవించడం అనే వ్యక్తిగత లక్షణం అనేది ప్రధానంగా ప్రతి రాజకీయ భావజాలం నుంచి వచ్చినటువంటి పదము. ఇది ఫ్రెంచ్ పదమైన స్వీయ వాణిజ్యం నుంచి తీసుకోబడింది. వాటి యొక్క అర్థం ఏంటంటే ఒంటరిగా ఉండడము. ఓకే, వ్యక్తిగత లక్షణాల్లో మనకు ప్రధానంగా ఇందులో ఇంట్రడక్షన్ అంటే లిబరలిజం. ఓకే, ప్రధానంగా పరిచయంలో రాజకీయ భావజాలాలు ఎన్ని రకాలు అనేవి ఒకటో అంశం. రాజకీయ భావజాలాలు ఎన్ని రకాలు? 5 రకాలుగా పిలుస్తాము. ఒకటోది ఏంటంటే వ్యక్తిగత లక్షణం, రెండోది ఒకటో అంశం వ్యక్తిగత లక్షణం. ఈ వ్యక్తిగత లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెంచ్ పదమైన స్వీయ వాణిజ్యం నుంచి గ్రహించబడింది. దీని యొక్క అర్థం ఏమిటంటే ఒంటరిగా
వ్యాపారం చేయడం లేదా ఒంటరిగా ఉండడం అనే అర్థంలోకి వస్తుంది. ఓకే, రెండోది ఏమొస్తుంది? ఉదారవాదం, లిబరలిజం. ఓకే, అంటే ఉదారవాద తత్వాన్ని కొనసాగించడం. ప్రధానంగా పశ్చిమ యూరోప్ దేశాలలో ఉదారవాదం అనేది ఎక్కువ కొనసాగిస్తున్న 20వ శతాబ్దం ప్రారంభ మధ్యకాలంలో చాలామంది రాజనీతివేత్తలు ఉదారవాదాన్ని తీసుకొని వచ్చారు. ఉదాహరణకి గ్రహించబడడం జరుగుతుంది. ఉదారవాదానికి సంబంధించిన సూత్రాలు దేశ సమగ్రత సమైక్యత కొరకు ఉదారవాదం కూడా ఒక ముఖ్యమైనదిగా గుర్తించబడింది. ఓకే, నెక్స్ట్ సామ్యవాదం. సామ్యవాదం అనేది ఎవరి చేతిలో ఉంటుందో వాటి వ్యవస్థ ప్రధానంగా అధికారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సామ్యవాదం అనేది సోషలిజం సంబంధించిన ఒక సూత్రము. అంటే సామ్యవాదం అనేది విజయవంతం కావాలంటే అందులో ప్రజలందరి చేత ప్రజలందరి భాగస్వామ్యం అనేది సామ్యవాదంలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. ప్రజలందరి భాగస్వామ్యం సామ్యవాదంలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు. సామ్యవాదాన్ని మనకు ఎవరు ప్రోత్సహించారు? ప్రధానంగా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్. ఓకే, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు. కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంజెల్. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్ వీళ్ళు తెలిపినటువంటి సూత్రం ఏంటంటే సామ్యవాదం ప్రజలందరి చేతుల్లో ఉన్నటువంటి ఒక విశిష్టమైన లక్షణం. అంటే సామ్యవాదానికి సంబంధించిన ప్రధానమైన సూత్రాలు ఏమిటంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంతో పాటు సామ్యవాదం కూడా అతి ప్రధానమైన లక్షణంగా ప్రజాస్వామ్య రాజ్యంలో కొనసాగబడుతుంది. సామ్యవాదాన్ని ప్రోత్సహించింది ఎవరు? వన్ ఆఫ్ ద అంటే ముఖ్యంగా గ్రేట్ పొలిటీషియన్. ఓకే, జర్మన్ శాస్త్రవేత్త అయిన ప్రధానంగా కార్ల్ మార్క్స్ సామ్యవాదాన్ని ప్రోత్సహించాడు. మార్క్స్ సిద్ధాంతాలు, అతని యొక్క సిద్ధాంతాల ప్రకారం స్వేచ్ఛ, సమానత్వంతో పాటుగా కార్ల్ మార్క్స్ రూపొందించిన సామ్యవాద సిద్ధాంతాలు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ప్రజాస్వామ్యము, గణతంత్రంతో పాటుగా సామ్యవాదం కూడా ఒక ముఖ్యమైన లక్షణంగా ఉంటుందని తెలియజేశారు. ఎవరు? కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు. నెక్స్ట్ ఫ్రెడరిక్ ఏంజెల్ కూడా తాను సామ్యవాదాన్ని ప్రోత్సహించాలని అతను తెలిపాడు. ఓకే, నెక్స్ట్ సాంకేతిక విధానం లేదా మార్క్సిజం, నూతన సాంకేతిక విధానాలు. కార్ల్ మార్క్స్ సామ్యవాదాన్ని, మార్క్సిజాన్ని రెండింటిని కూడా ప్రోత్సహించాడు. మార్క్స్ సిద్ధాంతాలు. కార్ల్ మార్క్స్ ప్రధానంగా అతని యొక్క విధానం సాంకేతిక విధానాలతో కూడుకున్నది. అంటే నూతన అభివృద్ధి సంబంధించిన కార్యకలాపాలు మరియు వాటితో పాటుగా అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రజాస్వామ్య రాజ్యంలో నూతన మార్పులు తీసుకొని రావడం అనేది జరుగుతుంది. సాంకేతిక విధానాలు తీసుకొని రావడం, మార్క్సిజాన్ని ప్రోత్సహించడం, రాజ్యాలన్నీ కూడా మార్క్సిజాన్ని ప్రోత్సహించేటట్టుగా సహాయం చేయడం జరుగుతుంది. ఇది కార్ల్ మార్క్స్ సంబంధించిన సాంకేతిక విధానం మార్క్సిజం. నెక్స్ట్ గాంధీజం మరియు సూత్రాలు. మహాత్మా గాంధీ ప్రవేశపెట్టిన 3 సూత్రాలు గాంధీజంగా పిలుస్తున్నాము. అది భారతదేశానికి సంబంధించిన ప్రధానమైన సూత్రాలు పిలుస్తున్నాము. ఒకటి ఏమొస్తుంది? ప్రధానంగా శాంతి. శాంతి. నెక్స్ట్ తర్వాత అహింస, శాంతి. నెక్స్ట్ మూడవది ట్రూత్, సత్యం, శాంతి, అహింస. ఈ 3 కూడా ప్రధానమైన సూత్రాలుగా వేటి పిలుస్తారు? గాంధీజానికి సంబంధించిన ప్రధానమైన సూత్రాలు. గాంధీజానికి సంబంధించిన సూత్రాలు శాంతి, అహింస మరియు సత్యం. శాంతి అంటే పీస్, నాన్ వైలెన్స్, అహింస. ఓకే, ట్రూత్, సత్యం. ఈ 3 కూడా గాంధీజంలో ఉండవలసినటువంటి ప్రధానమైన సూత్రాలు. ఓకే, వీటితో పాటుగా మనకు ప్రధానంగా గాంధీజం అనేది భారతదేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన సూత్రంగా పిలువడుతున్నది. ఓకే, మహాత్మా గాంధీ ప్రవేశపెట్టిన గాంధీజం సూత్రాలు కానీ
కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టిన సామ్యవాదము, తర్వాత సాంకేతిక విధానం మార్క్సిజం కానీ ఇవన్నీ కూడా మనకు ఒక్కో రాజ్యంలో ఒక విధంగా కొనసాగించబడుతున్నాయి. మార్క్సిజం, తర్వాత సాంకేతిక విధానం. ఓకే, నెక్స్ట్ ఉదారవాదం కూడా వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని జరుగుతుంది. వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకొని రావడం, మరి యొక్క అభిప్రాయాన్ని సేకరించడం, ఉదార భావానికి సంబంధించిన మార్పులను తీసుకొని రావడం జరుగుతుంది. 19 లేదా 20వ శతాబ్దం మధ్యకాలంలో ఉదారవాదానికి సంబంధించిన భావాలు అనేవి ఎక్కువగా కలిగి ఉన్నాయి. ఉదారవాదాన్ని ప్రోత్సహించేటట్టుగా వారి యొక్క భావాలు, మార్పులు అనేవి ఎక్కువగా తీసుకొని రావడం జరిగినది. ఓకే, వ్యక్తిగత లక్షణాలలో మనకు ప్రధానంగా స్వీయ నియంత్రణ అనేది ఎక్కువ కొనసాగించబడుతుంది. స్వీయ వాణిజ్య వ్యాపారం, వాణిజ్యము, వర్తకము ఏర్పాటు చేయడము, వాటిని ఇతర దేశాలకు సహాయం చేయడము. ఓకే, వీటన్నిటితో పాటుగా ఇంకేముంటే మనకు ప్రధానంగా ఒంటరిగా జీవించడము, మరియు మూలం మరియు అభివృద్ధిని ఏర్పాటు చేయటం, తర్వాత న్యాయమైన సూత్రాలను ఏర్పాటు చేయటం, మూలభావాలు. ఓకే, న్యాయమైన సూత్రాలు, ఆర్థిక సూత్రాలు, జీవ సూత్రాలు, ఇవన్నీ ఏంటంటే ప్రధానంగా వ్యక్తిగత లక్షణాలకు సంబంధించిన ముఖ్యమైన సూత్రాలు. వ్యక్తిగత లక్షణాలకు సంబంధించిన ప్రధానమైన ముఖ్యమైన సూత్రాలు. ఓకే, వ్యక్తిగత లక్షణాలకు సంబంధించిన ముఖ్యమైన సూత్రాలలో మూలభావాలు ఒకటి అంశం చేస్తుంది. మూలభావాలు, న్యాయపరమైన సూత్రాలు, ఆర్థికపరమైన సూత్రాలు, నెక్స్ట్ జీవ సూత్రాలు. ఓకే, జీవ సూత్రాలు. సో ఇవన్నీ కూడా మనకు వ్యక్తిగత లక్షణాన్ని పెంపొందించేటట్టుగా ఉన్నటువంటి పదాలు. ఓకే, రాజకీయ భావజాలాలు. ఇంతకుముందు మనం లెసన్ ఏం చెప్పుకున్నట్టే ప్రధానంగా రాజకీయ భావాలు అంటే పొలిటికల్ కాన్సెప్ట్, పొలిటికల్ ఐడియాలజికల్. ఓకే, రాజకీయ భావజాలాలు ఉన్నాయి. నెక్స్ట్ రాజకీయ ఆలోచన మార్పులు, రాజకీయ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయి. రాజకీయ ఆలోచన మార్పులలో గాంధీజం ప్రధానంగా 3 సూత్రాల ప్రణాళికలను రూపొందించారు. కార్ల్ మార్క్స్ సామ్యవాదాన్ని ప్రోత్సహించాడు. కమ్యూనిస్టు విధానాన్ని కూడా మార్క్సిజం కూడా ప్రోత్సహించాడు. ఓకే, వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ఉదారవాదం. ఓకే, ఉదారవాదం అంటే మొట్టమొదటిసారిగా వ్యక్తిగత లక్షణాల నుంచి ఈ ఉదారవాదం అనేది కనుగొనబడ్డాయి. ఒరిజినల్స్ అండ్ గ్రోత్, మూలం మరియు పెరుగుదల, న్యాయపరమైన ఆర్గ్యుమెంట్స్ అంటే ఇంకా వాటిని ఆమోదం పొందడం, సూత్రాలు తెలపడం. ఓకే, మూలభావాలలో మనకు ఈ వ్యక్తిగత లక్షణాల యొక్క మూలభావాలు ప్రధానంగా 19 లేదా 20వ శతాబ్దం మధ్యకాలంలో మూలభావాలను ఎక్కువగా ప్రోత్సహించడం జరిగినది. మూలభావాలకు ప్రధానమైన సూత్రం ఏంటంటే ప్రజల శాంతిరహిత మార్గాలను కనుగొనడం, శాంతియుత సమస్యలకు శాంతియుత పరిష్కారాలు ఏర్పాటు చేయడం, మరియు వారన్నిటితో పాటుగా న్యాయమైన సూత్రాల ఏర్పాటు. న్యాయమైన సూత్రం అంటే న్యాయమైన విధానాలు, ఆర్థిక విధానాలు తీసుకొని రావడం. ఆర్థిక విధానాలు కానీ సాంకేతిక విధానాలు తీసుకొని రావడం జరుగుతుంది. మరియు వీటన్నిటితో పాటుగా మూలజాలను కొనసాగించడం జరుగుతున్నది. మూలభావాలకు సంబంధించిన కొనసాగింపు అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా రాజకీయ భావజాలాలను తెప్పేటువంటి ప్రధానమైన సూత్రాలు, రాజకీయ భావజాలాలు. ఓకే, రాజనీతి శాస్త్రంలో రాజకీయ భావజాలాలు ఒక గొప్ప విశిష్టమైన అధికారం కలిగి ఉన్నాయి. ఇంతకుముందు మన లెసన్స్లో ప్రధానంగా జాతీయత, జాతీయోద్యమం, ఓకే, రాజకీయ భావాలు మరియు రాజకీయ భావజాలాలు, ఓకే, రాజకీయానికి సంబంధించిన నూతన విధానాలు అనేది తెలుసుకోవడం జరుగుతున్నది. వీటన్నిటితో పాటుగా రాజకీయ భావజాలాలలో ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యక్తిగత స్వీయ రచన అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తాను అభివృద్ధిని కోరుకోవడానికి వాణిజ్యం అనేది అతనికి సహాయకరంగా ఉన్నది. వాణిజ్యం. ఓకే, ఈ వాణిజ్యం అనేది ప్రధానంగా ఏ పదం నుంచి వచ్చింది? ఫ్రెంచ్ పదం నుంచి స్వేచ్ఛ వాణిజ్యం పదం వచ్చింది. సో స్వేచ్ఛ వాణిజ్యంలో
ఒంటరిగా అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా తాను ఇతరులతో వాణిజ్యం కొనసాగడంలో ఒంటరిగా తాను విదేశ పర్యటన చేకూర్చడం కానీ దేశ విదేశాల వర్తకం వాణిజ్యం వ్యాపారంను అతని యొక్క వ్యక్తిగత లక్షణాలను ఏర్పాటు చేయడం కానీ ఓకే ఎగుమతి లేదా దిగుమతిని ప్రోత్సహించడం కానీ జరుగుతున్నది. ఉదారవాదానికి సంబంధించిన సూత్రాల్లో ప్రజాస్వామ్య రాజ్యంలో ఉదారవాదంలో అనేది ముఖ్యమైన సూత్రంగా పేర్కొనబడడం జరుగుతుంది. ఉదారవాదం అనేది కమ్యూనిజంని వ్యతిరేకించేటువంటి ఒక పదము. కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఓకే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు దేశాల్లో ముఖ్యంగా మనం ఏం చెప్తున్నాం రష్యా అండ్ చైనా కొరియా ఓకే ఈ మూడు దేశాలు కూడా అంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ సామ్యవాదాన్ని ప్రోత్సహించేటటువంటి దేశాలుగా పిలుస్తున్నాం. చైనా ప్రధానంగా కమ్యూనిస్టు ప్రభుత్వం కలిగినటువంటి దేశము. కొరియా కూడా కమ్యూనిస్టాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి దేశము. ఓకే మార్క్సిజం కమ్యూనిజం కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టిన మార్క్సిజం సిద్ధాంతాలు ఫ్రెంచ్ విప్లవానికి నాంది పలికాయి. ఫ్రెంచ్ విప్లవం అనేది ప్రధానంగా ప్రపంచంలో జరిగిన ముఖ్యమైన విప్లవాలలో ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈ ఫ్రెంచ్ విప్లవం అనేది అతి ముఖ్యమైన విప్లవంగా కొనసాగించబడుతున్నది. రాజ్యాంగానికి తయారు చేయడంలో రాజ్యాంగ రచనకు సహాయకరంగా ఉన్నటువంటి విప్లవాలే ఫ్రెంచ్ విప్లవం. ఓకే ఫ్రాన్స్ మీద ఫ్రెంచ్ విప్లవ ఉద్యమాలు అవి మార్క్సిజాన్ని ఎంకరేజ్మెంట్ చేసే విధానంగా ఉన్నటువంటి విప్లవాలు. ఓకే సామ్యవాదం కూడా మనకు ముఖ్యమైన భావజాలాన్ని ఏర్పాటు చేస్తున్నది. సామ్యవాద సూత్రాలు స్వేచ్ఛ సమానత్వంతో పాటుగా సమానత్వం సంబంధించిన సూత్రాలు కూడా ఓకే సామ్యవాదానికి సంబంధించిన ప్రధానమైన సూత్రాలు కూడా 19వ శతాబ్దం ప్రారంభ మధ్యకాలంలో 19వ శతాబ్దం ప్రారంభ మధ్యకాలంలో సామ్యవాదానికి సంబంధించిన సూత్రాలు అంటే 19వ శతాబ్దంలోనే సామ్యవాదాన్ని గురించి ప్రపంచ దేశాలలో పశ్చిమ యూరోపియన్ దేశాలు ఎక్కువగా సామ్యవాదాన్ని ప్రోత్సహించినట్టుగా ఉన్నాయి. ఓకే ప్రధానంగా ఉత్తర అమెరికా దేశాలు యూరోపియన్లోని కొన్ని దేశాలు ఓకే ఇవన్నీ దేశాలు కూడా సామ్యవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాయి. సాంకేతిక విధానం మార్క్సిజం నూతన సాంకేతిక విధానాల్లో మార్పులు తీసుకుని రావడము మరియు మార్క్సిజం కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టిన మార్క్సిజం అనే సిద్ధాంతం మార్క్సిస్టు భావజాలాలను కలిగి ఉన్నాయి. మార్క్సిస్టు భావజాలాలు కమ్యూనిస్టుతో పాటుగా మార్క్సిస్ట్ అనేది ఒక నూతన పదంగా కొనసాగించబడుతుంది. మార్క్సిస్టు భావజాలం. ఓకే గాంధీజం సూత్రాలు అంటే ఇప్పుడు మనకు రాజకీయ భావజాలాలలో ప్రధానంగా ఈ 5 లక్షణాలు కూడా ఒక్కో లక్షణము ఒక్కో రకమైన విధానాలు ఒక్కో జాలం ఒక్కో సిద్ధాంతము అనేది కొనసాగించబడుతుంది. వ్యక్తిగత లక్షణము ఒకటో అంశం వస్తుంది. రెండవ అంశం ఏంటంటే ఉదారవాదం. మూడవది సామ్యవాదము. నాలుగో అంశం సాంకేతిక విధానం మరియు మార్క్సిజం. తర్వాత ఐదవ అంశం ఏంటంటే గాంధీజం మరియు సూత్రాలు. గాంధీజానికి సంబంధించిన సూత్రాలలో ప్రధానంగా గాంధీ ప్రవేశపెట్టినటువంటి 3 సూత్రాల కలయిక శాంతి అహింస మరియు సత్యం. ఓకే ఈ 3 సూత్రాలు కూడా ప్రపంచ దేశాలు కొన్ని దేశాలలో గాంధీజం అనేది కూడా అమలుపరచబడుతున్నది. అంటే గాంధీజాన్ని ఎంకరేజ్మెంట్ చేసేటువంటి పదాలుగా పిలుస్తున్నాం. ఓకే బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి ప్రధాన ఉద్యమాలలో జాతీయ ఉద్యమాలు ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అభివృద్ధి సాధించాయో దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రధానంగా మార్పులను తీసుకొని వచ్చిందో గాంధీజం సంబంధించిన సూత్రాలు కూడా వ్యక్తిగత మార్పులతో పాటు వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సలహాలు దేశ మార్పులు వ్యక్తిగత మార్పులను కూడా తీసుకొని వచ్చింది. ఓకే సో శాంతి అహింస సత్యం ఈ 3 ప్రధాన సూత్రాలు గాంధీజాన్ని ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సహించేటట్టుగా గాంధీజాన్ని ప్రోత్సహించే విధానంగా ఉన్నటువంటి సూత్రాలుగా పిలుస్తున్నాం. ఓకే వీటన్నింటితో పాటు
మరికొన్ని అంశాలు ఏంటంటే మూలభావాలు. మూలభావాలు అంటే ఇక్కడ వ్యక్తిగత లక్షణాలకు సంబంధించిన మూలజాలు ఎక్కడ వచ్చినాయి? ఫ్రెంచ్ విప్లవం కాలంలో 18 నుంచి 19 ఈ శతాబ్దం మధ్య కాలంలో జరిగినటువంటి మార్పు అనేది మూలజాలను తీసుకుని వచ్చాయి. ఓకే, మూలజాలకు సంబంధించిన మార్పులు కానీ వాటి యొక్క విధానాలు కానీ. న్యాయమైన సూత్రాలు, న్యాయపరంగా కూడా అనేకంగా మార్పులు జరిగినాయి. న్యాయపరంగా ఉన్నటువంటి మార్పులు, న్యాయపరంగా ఉన్నటువంటి సూత్రాలు. ఓకే, తర్వాత ఆర్థిక సూత్రాలు అంటే ఆర్థిక పరంగా జరుగుతున్నటువంటి ద్రవ్య మార్పులు కానీ, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సూత్రాలు కానీ, ఆర్థిక విధానాలు కొనసాగిస్తుంటాయి. నెక్స్ట్ జీవసూత్రాలు. జీవసూత్రాలలో మనకు సామాజిక సమత్వం, సామాన్య పరిపాలన వీటన్నింటి గురించి తెలియజేస్తున్నాయి. ఓకే స్టూడెంట్స్, ఎంత ఏంటంటే రాజకీయ భావజాలం తెలిపేటువంటి ప్రధానమైన సూత్రాలు. ఓకే, రేపటి క్లాస్లో మనము ప్రధానంగా ఆర్థిక సూత్రాలు మరియు జీవ సూత్రాలు వీటి గురించి లోతుగా నేర్చుకుందాం. ఓకే, సో ఇది ప్రధానంగా 5వ చాప్టర్ సంబంధించిన రాజకీయ భావజాలాలు. ఓకే, రాజకీయ ఆలోచన మార్పులు, ఐడియాలజిస్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఆలోచన పరంగా భావజాలను ఏర్పాటు చేయడంలో రాజనీతి శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాజనీతి శాస్త్రానికి సంబంధించిన భావజాలం ఉన్నటువంటి రకాలు, ఓకే, వాటి యొక్క విశ్లేషణ మరియు ఇందులో వ్యక్తిగత లక్షణాలు, వాటి యొక్క విశ్లేషణ, వాటి యొక్క మార్పులు, ఉమ్మడి లక్షణాలు, ఉదారవాదం, సామ్యవాదం సంబంధించిన లక్షణాలు, సాంకేతిక విధానాలు మరియు మార్క్సిజం సంబంధించిన లక్షణాలు, తర్వాత గాంధీజం సంబంధించిన సూత్రాలు, ప్రణాళిక, ఓకే, గాంధీజాన్ని ప్రోత్సహించేటువంటి సూత్రాలు, ఓకే, శాంతి, అహింస, సత్యం మరియు మూలభావాలు, ఓకే, వ్యక్తిగత లక్షణాలకు సంబంధించిన మూలజాలం ఎక్కడి నుంచి వచ్చింది, మూలభావాలు, ఓకే, న్యాయపరమైన సూత్రాలు, న్యాయపరంగా ఎటువంటి సూత్రాలను అవలంబించాలి అంటే న్యాయ సూత్రాలను ఏ విధంగా కొనసాగించాలి, న్యాయ సూత్రాలు, ఓకే, వీటన్నిటితో పాటుగా ఆర్థిక సూత్రాలు మరియు జీవ సూత్రాలు. ఓకే, ఇవన్నీ ఏంటంటే ప్రధానంగా రాజకీయ భావజాలను పెంపొందించేటువంటి అంశాలు. ఇవి కాకుండా మరికొన్ని అంశాలు అంటే ఆర్థిక సూత్రాలు, జీవ సూత్రాలు, ఇవి కాకుండా ఇంకా నూతన ఆలోచన సాంకేతిక మార్పులు. నూతన ఆలోచన సాంకేతిక మార్పులు అవి ప్రజా విప్లవాన్ని ఏదైనా తీసుకొచ్చాయి. ఓకే, కమ్యూనిజం అంటే ఏమిటి, కమ్యూనిస్టు సూత్రాలు, సామ్యవాద సూత్రాలు, వీటన్నింటి గురించి లోతుగా మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్స్, థ్యాంక్ యూ.